హాయ్ శ్రీలలిత. హాయ్ అండి, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఎలా ఉన్నావు? ఐఎమ్ గుడ్. సో బట్ ఈ సాంగ్ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర నుంచి ఏమైనా కాల్స్ వచ్చాయి? ఎందుకంటే మీరు ఇన్ని సింగింగ్ షోలు చేశారు కానీ ఇంకా ఏ సినిమాకి పాడలేదు కదా? లేదండి, అవును. ఎందుకని? అంటే లైక్ ఆపర్చునిటీ రాలేదు అంతే. మ్యూజిక్ డైరెక్షన్ లోనే పాడాలనుకుని వెయిట్ చేస్తున్నాను అనే ఉందా? అలా ఏం లేదండి. నేను లైక్ ఐఎమ్ ఓపెన్ టు ఎనీథింగ్, లైక్ ఐ సింగ్ ఫర్ ఎవ్రీబడి, అలా ఏం లేదు. సో అంటే ఆపర్చునిటీస్ రాలేదు, అందుకే పాడలేదు, సింపుల్ అంతే. ఇప్పుడు టాలెంట్ ఉంటే ఇండస్ట్రీలో న్యూ సింగర్స్ కి చాలా మంచి ప్లాట్ఫామ్ ఉంది కదా? యా అవును, బట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. ఎవరు మ్యూజిక్ డైరెక్షన్ లో పాడాలని బాగా? నాకు దేవిశ్రీ ప్రసాద్ గారు అంటే చాలా ఇష్టం పర్సనల్గా. తర్వాత కోటి గారు ఇష్టం. తర్వాత లైక్ అందరూ, తమన్ గారు, అందరూ సాంగ్స్ వింటూ ఉంటారు. బట్ యా, వీళ్ళందరూ చాలా ఇష్టం. అంటే శ్రీలలిత ఇలాంటి సాంగ్సే పాడగలరా, లేకపోతే ఎలాంటి సాంగ్ అయినా కానీ? యా, ఎలాంటి సాంగ్ అయినా ఐ కెన్ సింగ్. ఒక మాస్ సాంగ్ ఏదైనా పాడగలరా దేవి గారితే? ఓకే, నో ప్రాబ్లం. Who's the hero? Who's the hero? ఎంత పాడో ఏబి ఫైరో తాట తీసే తాండవంలో వీడే జయించే జోరో. Who's the hero? Who's the hero? Oh, ఎంత ఫైరో ఏమి ఫైరో తాట తీసే తాండవంలో వీడే జయించే జోరో. సాహసాల మారు పేరో గుండె చీల్చే వేగమైన ఆరో గుచ్చుకున్నదంటే లేదు లెట్ మోరో. హే కబాబిడి బొత్తలోనే యాక్షన్ ఉందిరో. Who's the hero? Who's the hero? Oh, ఎంత ఫైరో ఏమి ఫైరో తాట తీసే తాండవంలో వీడే జయించే జోరో. సూపర్. అంటే బేసికల్ గా ఎలాంటి పాటలు ఎక్కువ పాడతాం అమ్మా? అంటే ఒక సింగర్ కి ఇది ఉంటుంది కదా, అంటే బేసికల్ గా సింగర్ అనే వాళ్ళు అన్ని జోనర్స్ లో పాడాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. మీకు ఎలాంటి పాటలు అంటే ఎక్కువ ఇష్టం? క్లాసికల్ ఫస్ట్ ప్రిఫరెన్స్ డెఫినెట్ గా, దాని తర్వాత మెలడీస్. బట్ ఇప్పుడు సినిమాలకి క్లాస్ పాటలు ఉంటాయి అసలుకి? వస్తున్నాయి, లైక్ మెలడీ సాంగ్స్. ఇప్పుడు వరాహ రూపం కానీ, లేకపోతే సీతారామంలో సాంగ్స్ కానీ. యా, అంటే సినిమాకి తగ్గట్టు సాంగ్స్ ఉంటాయి కాబట్టి అలాంటివి కూడా వస్తున్నాయి. సో అన్నీ ఇష్టమే. లైక్ మెయిన్లీ నన్ను ఎక్కువగా చూసేవాళ్ళు క్లాసికల్ మెలడీస్ ఇష్టపడతారు. బట్ నాకు ఈ మాస్ సాంగ్స్ ఇవి ప్రెజెంట్ చేసే అవకాశం ఇంకా రాలేదు. అంటే ఒక్కొక్క జోనర్ కి ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ ని సెలెక్ట్ చేసుకోండి. అయితే డిఎస్పీ అయితే ఇలా, తమన్ గారు అయితే అలా, హీరోయిన్ గారు అయితే వాళ్ళు అన్ని జోనర్స్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారు శివుడి పాటలు మీరు చూసుకుంటే అసలు శివశంకర, భరతవేదముగా ఆయన సెట్ మెలడీస్ ఇవన్నీ కూడా. సో సినిమాకి తగ్గట్టు దే గివ్ ద సాంగ్స్. అండ్ యా. ఎవరు మీకు ఇన్స్పిరేషన్ అంటే సింగర్? నాకు యాక్చువల్గా డెఫినెట్లీ బాలసుబ్రహ్మణ్యం గారు, తర్వాత శ్రేయా ఘోషల్ గారు, వీళ్ళందరూ చాలా ఇష్టం. చిత్ర గారు. యా, ఐ లవ్ దెమ్. బాలుగారితో షో చేశారు కదా? అవునండి, ఆయనతో. ఎలా ఉంటుంది ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కానీ, సపోర్ట్ కానీ అప్కమింగ్ సింగర్స్ కి? అంటే చిన్నప్పుడు చేశాను పాడుతా తీయగా, నాకు 11 years ఉంటాయి. అప్పుడు ఏంటంటే నేను అసలు ఫస్ట్ భయపడ్డానంటే అంత పెద్ద ఆయన ముందు నేను ఎలా పాడగలను అలా అని చెప్పి. బట్ ఆయన అసలు చాలా కూల్ చేస్తారు ఆఫ్ స్టేజ్. పిల్లలందరినీ దగ్గర కూర్చోబెట్టుకొని, ఏంటి భయం, ఏమీ లేదు, మీరు కంఫర్ట్గా పాడండి, నేను కూడా అల్లరి చేస్తాను, ఇలాంటివన్నీ మాటలు చెప్పి హిల్ కామ్స్ డౌన్ అనమాట. సో అలాగా ఫస్ట్ సాంగ్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆయన దగ్గర నుంచి. సో మీరు చూసుకుంటే మిమిక్రీ అప్పుడు కూడా ఆయన నాతో మాట్లాడిన విధానం ఇప్పటికీ చాలామంది అది గుర్తుపెట్టుకుని అడుగుతూ ఉంటారు. సో అది ఒక ఎత్తు అయితే, ఆయన ముందు పాడితే చాలా అనుకునేదాన్ని. బట్ ఆయనతో కలిసి పాడే అవకాశం స్వరాభిషేకం ద్వారా దక్కింది. సో అప్పుడు కూడా రిహార్సల్స్లో కూడా ఏదైనా మంచిగా పాడితే భలే పాడావు ఇలా అంటారు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్తారు, దగ్గర కూర్చోబెట్టుకుని ఇలా ఇక్కడ కరెక్ట్ చేయి, అక్కడ కరెక్ట్ చేయండి. సో అసలు అలాంటి వ్యక్తుల దగ్గర మనం చాలా నేర్చుకోవచ్చండి. పంచువాలిటీ. మళ్ళీ అంటే 9 o'clockకి ఆయన అక్కడ ఉంటారు మైక్ పట్టుకుని. అంటే అసలు ఒక సెకండ్ అటు ఇటు కూడా కాదు. అటువంటి డెడికేషన్ ఉన్న వాళ్ళ అసలు దగ్గర నుంచి చూసి నేర్చుకోవడమే చాలా అదృష్టం. బాలుగారి పాటల్లో మీకు బాగా నచ్చిన పాట ఏంటి? నాకు చాలా అన్నీ బాలుగారి దగ్గర ఎప్పుడు హమ్ చేసుకుంటా, లేకపోతే ఆయన హమ్ చేసుకోవడం ఆయన సాంగ్స్? బట్ నాకు వేదం అనువడనాదో సాంగ్ అది చాలా ఇష్టం. ఓకే, ఐ వాంట్ టు డెడికేట్ టూ లైన్స్ హమ్ చేయగలరా? వేదం అణుమణువున నాదం, నా పంచ ప్రాణాల నాట్య వినోదం, నాలో రేగే నిన్నో హంసానంది రా
సూపర్. శ్రీలలిత, మిమ్మల్ని నేను ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేశాను కదా, పాడినప్పుడు మాట్లాడినప్పుడు ఒక డిఫరెన్స్ కనపడుతుంది. ఓకే. పాడినప్పుడు సింగర్స్కి మ్యాక్సిమం పాడితే అంటే లైవ్లో అంటే ట్రాక్స్ అన్న ఉన్నప్పుడు డిఫరెంట్ ఉంటుంది, ఇలా కూర్చొని పాడాలంటే డిఫరెంట్ ఉంటుంది వాయిస్ ఎవరిదైనా. బట్ మీకు స్టార్టింగ్లో ఎండింగ్లో వోకల్లో నుంచి ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఏదో ప్లే అవుతున్నట్టు సౌండ్ వస్తుంది అన్నమాట. అది అందరికీ రాదు, ఆ స్వీట్నెస్ ఆ సాంగ్లో ఉన్న స్వీట్నెస్. యూజువల్గా సింగర్స్ని కూర్చోబెడితే పాడండి అంటే పాడేస్తారు, వెళ్ళిపోతాం. ట్రాక్స్ ఉన్నప్పుడు మీరు ఎలా పాడినా కానీ అది స్వీట్గా అనిపిస్తుంది, ఇలా పాడినప్పుడు లైక్ అంటే లేదు అంటే లైక్ అంబియన్స్, అది మన మైక్, మన వాయిస్ మనకి వినిపించడం, అవన్నీ కూడా మ్యాటర్స్. లైక్ రివర్బ్ ఆర్ ఎనీథింగ్. అంటే ఇప్పుడు బయట చూసుకుంటే కనుక కొన్ని షోస్, అవుట్డోర్ షోస్లో మనకి చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది, మన వోకల్ సరిగ్గా వినిపించడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. బట్ ఇంత బాగా పాడగలవు, అన్ని ఇండస్ట్రీకి వచ్చి అన్ని షోలలో మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకున్నారు. బట్ ఇంకా నేను ఒక సినిమాలో పాడలేదు, ఒక సాంగ్ పాడలేదు అని ఎప్పుడన్నా ఫీల్ అవుతుంటారా? నేను ఎలా అంటే నాకు ఏది ఉందో ఐఎమ్ సో హ్యాపీ విత్ దట్. అంటే నేను అలా బాధపడను, ఎందుకంటే మనం 100% ఇవ్వాలి, మనకు వచ్చే అవకాశాలు మనకు వస్తాయి అన్నట్టే ఉంటానన్నమాట. ఎందుకంటే నేను ఇప్పుడు బాధపడడం వల్ల నేను నా కాన్సన్ట్రేషన్ పోతుంది, అంటే మ్యూజిక్ నేర్చుకోవడం ఇలాంటివన్నీ మీద ఉండాలి. సో ఐఎమ్ హ్యాపీ. అంటే నా యూట్యూబ్ ఛానల్లో ఐఎమ్ పోస్టింగ్ ఇట్ అండ్ ఎవ్రీబడి ఆర్ లైకింగ్, డైరెక్ట్ కనెక్టింగ్ విత్ ద ఆడియన్స్, అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా చూస్తున్నారు, ఎవ్రీబడి ఆర్ లైకింగ్. ఐఎమ్ హ్యాపీ విత్ దట్. బట్ అంటే మీరు చెప్పినట్టు అది ఉందా అంటే లైక్ అప్పుడప్పుడు అలా అనిపిస్తూ ఉంటుంది, లైక్ మనం కూడా పాడితే లైక్ ఇట్ విల్ బి నైస్ కదా, దానివల్ల ఇంకా చాలా మంది కూడా ఎక్కువ వైడ్ ఇది ఉంటుంది, రీచ్ అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మన మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ కూడా నెంబర్ ఆఫ్ సింగర్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అవునండి, కొత్త సింగర్స్ అందరూ కూడా ఏ సినిమాకి ఆ సినిమాకి చేంజ్ అవుతూనే ఉన్నారు. అంతమంది సింగర్స్ వచ్చారు ఇండస్ట్రీకి. అంటే లైక్ మేబీ నేను అనుకోవడం ప్లేబ్యాక్ కి ఒక ఏజ్ ఉంటుంది కదా, అంటే నేను మరీ ఎర్లీ స్టేజ్ లో చిన్నప్పుడే రావడం వల్ల ఓకే ఇలా 21 or 22 అప్పుడే ఫీమేల్ వాయిసెస్ అలాగా దేర్ ఇస్ అలా ఒక ఇది ఉంది, మేబీ దానివల్ల ఏమో. సో లెట్స్ సీ. ఇప్పుడు అది వచ్చేసిందా ఆ మెచ్యూరిటీ వాయిస్ లో? ఇంకా నాకు యాక్చువల్లీ ఎప్పుడు మారిందో తెలియదు, నాకు అసలు ఆ చేంజ్ కనిపించలేదు నాలో. చిన్నప్పుడు అసలు పాడతా తీగ నుంచే నాకు నా వాయిస్ ఇలానే అనిపిస్తూ ఉంటుంది నాకు. సో అది మగవాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది మారింది వాయిస్ అని చెప్పి, బట్ ఫీమేల్ సింగర్స్కి అంత